నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి మాకు. అందులో భాగంగా రింగ్ టోన్స్, ఏవైతే ఫోన్ రింగ్ టోన్స్ ఉంటాయో గురువుగారు, అవి దేవుడి పాటలు, కీర్తనలు, కొన్ని అయితే ఆ శ్లోకాలు, ఇవి పెట్టుకుంటూ ఉంటారు రింగ్ టోన్స్గా. అంటే ఇలా పెట్టుకోవడం మంచిదేనా అండి? అసలు దానివల్ల అసలు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? వాటిని అసలు అంత సీరియస్గా చూడాల్సిన అవసరం ఉందా? తప్పకుండా. శక్తికృతం అశక్తికృతం, మంత్రం మారణం. ఒక మంత్రం మనిషిని బ్రతికిస్తుంది, అదే మంత్రం మనిషిని చంపేస్తుంది. ఇవి మనం చూస్తూనే ఉంటాం. అదేంటంటే నేనేమో రింగ్ టోన్ గురించి మాట్లాడితే మీరు ఇవేవో సంబంధం లేని విషయాలు చెప్తున్నారు ఏంటంటే మీకు అనిపించవచ్చమ్మా. చెప్పే ప్రతిదీ వినేటువంటి వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే లోతుగా అర్థమవుతుంది వాళ్ళకి. ఏంటంటే అక్కడ మీరు శ్లోకాలు పెట్టుకోండి, ఏదన్నా భక్తి పాటలు పాటలు పెట్టుకోండి, రింగ్ టోన్లు, ఇబ్బంది లేదు. కానీ తినరాంది తింటే ఏమవుతుందండి? కడుపు నొప్పి వస్తుంది. అంతే. ఇష్టమైంది తిన్నా కడుపు నొప్పి వస్తుంది. అంటే ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుంది, తినరాంది తింటే కడుపు నొప్పి వస్తుంది. ఇష్టమైన పదార్థం తింటే చచ్చిపోతాం. పరమాన్నం చాలా ఇష్టం చేసుకున్నాం, ఆ పరమాన్నం రేపు మధ్యాహ్నం తింటామంటే కుదరదు కదా, చచ్చిపోతాం. ఇది నిజమా అబద్ధమా? నిజమే. అలానే ఇప్పుడు కొంతమంది ఇల్లు కాలింగ్ బిల్ నొక్కితే గాయత్రి మంత్రం వస్తుంది. కొంతమందికి ఫోన్ చేస్తే గాయత్రి మంత్రం వస్తుంది. నాకు ఎంత ఇరిటేషన్ వస్తుందంటే, ఏదైనా తీసుకెళ్ళి కాలింగ్ బిల్ పక్కన కొట్టేయాలి, లేదంటే ఫోన్ని నేలకేసి కొట్టాలి. ఈ రెండిట్లో ఏదైనా చేస్తే వాడు బ్రతికుండంగా తినేది అన్నము అశుద్ధం కాదు అన్నము అనుకుంటే గాయత్రి మంత్రాన్ని ఇంకోసారి కాలింగ్ బిల్గా కానీ రింగ్ టోన్లుగా కానీ పెట్టుకోకుండా ఉంటాడు అని నాకు అనిపిస్తుందమ్మా. ఇది మీరు పేరుగా కూడా పెట్టుకోవచ్చు. తినేది అన్నం అయితే ఇటువంటివి చేయరు, అశుద్ధం తినే వాళ్ళు మాత్రం ఈ పని చేస్తారని చెప్పి నిర్మోహమాటంగా చెప్తున్నా. అంటే ఏదో రకంగా దేవుడి స్మరణ ఉంటుంది కదా అనే భావంతో అని చెప్పే చెప్తూ ఉంటారు. తప్పు. ఏదో రకంగా దేవుడి స్మరణ అంటే ఏ రకంగా నువ్వు అన్నం నోటితోనే తింటున్నావుగా. నేను అన్నాను తప్పుగా అనుకోకండి. ఎట్లా తిన్నా అన్నం తింటే నోటితో తింటున్నావుగా, ఇంకా వేరే విధంగా తింటున్నావా కాదుగా. ఏది తాగినా నోట్లోంచి తాగుతున్నావుగా, నీ నోట్లోంచి ధ్యానం చేసుకో. శ్లోకాలు, పాటలు, మంత్రం జోలికి రావద్దు అని మాత్రం సర్వనాశనానికి మూల కారణం ఇదేం చెప్తానమ్మా. సృష్టి మీకు ఒక్క మాట చెప్తాను, మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. 27 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి అకృత్యాలు ఉన్నాయా? ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలు ఉన్నాయా? ఇప్పుడు జరిగేటువంటి ఏవి కూడా 27 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇంత ప్రమాదాలు ఏం లేవుగా. ఉన్నాయమ్మా? అసలు బాగా ఆలోచించండి. ఎందువల్ల లేవంటే అప్పట్లో ఈ సోషల్ మీడియా అనేటువంటిది లేదు. అదేంటంటే సోషల్ మీడియా వల్లనే ప్రమాదాలా అని అనొచ్చు. మంచి చెడు రెండిట్లకి కారణం ఇదే. మంచికి చెడుకి కారణం ఇదే. చాలామందికి తెలుసు ఉపనయన సంస్కారం అంటే, నేను బ్రాహ్మణేతరుల గురించి మాట్లాడట్లేదండి, బ్రాహ్మణులలోనే చాలామంది ఈ గాయత్రి మంత్రం పెట్టుకుంటున్నారు ఫోన్లలో. అందుకే నాకు కడుపు మండుతుంది. ఉపనయన సంస్కారం తీసుకున్నప్పుడు ఆ పిల్లవాడికి సంస్కారం రావాలి. ఎట్లా అంటే, నా పిల్లవాడు కూడా ఉపనయనం కాకుండా నాతోటి కలిసి అన్నం తినడానికి అర్హుడు కాదు. జన్మతః జాయతే శూద్రః సంస్కారాంతే ద్విజః. ఆ సంస్కారం ఉన్నటువంటి వాడు ఎవరైనా బ్రాహ్మడే అవుతాడు. సంస్కారం లేని బ్రాహ్మడు కూడా శూద్రుడు అవుతాడు, సంస్కారం ఉన్న శూద్రుడు కూడా బ్రాహ్మడే. అక్కడ సంస్కారం అనేటువంటిది మనం చూడాలి. ఆ సంస్కారం అనేటువంటిది జన్మతఃగా రావాలి కొంతమందికి, అది రాదు. కాబట్టి ఈ మా ఇళ్ళల్లో 7 ఏటా అట్లా ఉపనయన సంస్కారం 4 రోజులు చేసినప్పుడు వాడికి ఈ గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేస్తామమ్మా.
చతుర్వింశత్యక్షర మంత్రోచ్చారణ ద్విజాశ్రమాధికార యోగ్యతా సిద్ధ్యర్థం సావిత్రీం భో అనుబ్రూహీతి బ్రూయాతు. ఏ 9 గంటలకో 10 గంటలకో వాడికి ముహూర్తము అదనుకుంటే ఆ సాయంత్రం నుంచే వాడికి సంధ్యావందనం ప్రారంభమవుతుంది. 7 పూటల సంధ్యావందనం చేయకపోతే వాడు శవంతో సమానం. 7 పూటలు సంధ్యావందనం పారాయణ అయినా చెయ్యి. అర్ఘ్యప్రదానం, అందుకనే మనిషి ఇంట్లో చనిపోయిన అర్ఘ్యప్రదానం చేయమంటారు. అదైనా నువ్వు చేయకపోతే శవంతో సమానం అవుతావు నువ్వు. ఇక నీ ఇంట్లో మంచిలు కూడా తగ్గకూడదు. అంటే అంత సంస్కరణకి, అంత ప్రమాణానికి మూలం గాయత్రి మంత్రం. అది రహస్యంగా మాత్రమే, అది రహస్యంగా మాత్రమే చెవులో తల్లికి కూడా వినిపించకుండా ముసుగు కప్పి మరి చెవులో రహస్యం చెప్తారు. అంతటి రహస్యకృతంగా ఉండేటువంటి దాన్ని బహిర్గతంగా చేయటము అంటే ప్రకృతిని చెరబట్టడమా కాదా, అది ఒక్కసారి మనం గమనిద్దామండి. సర్వనాశనానికి మూలం. వీళ్ళందరికీ కోపం వస్తుందేమో కానివ్వండి, అంటే వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెబితే, అంటే వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెబితే కాస్త అర్థం చేసుకోగలరని చెప్పి నేను మాట్లాడరాని మాట ఒకటి నేను మాట్లాడుతున్నా. భార్యాభర్తలు అనేటువంటిది వాళ్ళ సంసారం గదిలోనే చేయాలి. గది బయట నలుగురికి కనిపించేట్టు చేస్తాను అంటే ఎంతవరకు ధర్మం అది? అది ఎంత ప్రమాదానికి మూలమో ఆ ఇంట్లో పిల్లలకి. అంటే పిల్లలకి మనం నేర్పేది ఏముంది? ఇంకా అది రహస్యంగా చేయవలసింది నేను బహిర్గతంగా చేస్తాను. ఏదైతే ఏముందని నువ్వు కనుక పిల్లల ముందు అటువంటి పని చేస్తే వాళ్ళకి నువ్వు ఏవైతే నేర్పావో వాళ్ళ నాశనం అమ్మగా నేర్పింది. అలానే రహస్యకృతంగా ఉంచవలసింది ఎప్పుడు తద్ రహస్యం భవతి, అది రహస్యంగానే ఉండాలి. అది అట్లా కాకుండా ఎప్పుడైతే బట్ట బయలైందో సర్వాన్ని నాశనం చేస్తుందమ్మా. అది కేవలం గాయత్రి మంత్రానికి అంటున్నారు. మంత్రం ఏది కూడా బయటికి రావద్దమ్మా. ఎందువలన బయటికి రావద్దు అని అంటే, మొన్న కూడా మనం ఒక మంత్రం గురించి చెప్పుకున్నాం, మృత్యుంజయ మంత్రం. నేను ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు అని ఒక 100 సార్లు రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తే 100 మంది కూడా వినరు. 100 మంది కూడా వినరు. ఎందుకంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, దానికి ఒక బీజిఎం అవన్నీ లేవు. 2 అది ఒక పాటలాగా లేదు, ఒక పాట పాడినట్టుగా లేదు. ఆయన ఏదో ఒక మంత్రం చెప్పారు, ఆ మంత్రంలాగా చెప్తారు. మంత్రాన్ని పాట ఎందుకు పడతారండి? పాటను మంత్రంలాగా చెప్తారా? రాదు కదా. పాటే మంత్రమే. ఆయన ఏదో మంత్రం చెప్పుకున్నారు. అది ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని ఒక పాట. స్వర అక్షర పద వృత్త వర్ణాలు మొత్తాన్ని భ్రష్టత్వం చెందించి దేశం మొత్తం సర్వనాశనం అవ్వాలి అనేటువంటి దాంతో ఇది చేసినప్పటికీ అప్లోడ్ చేసినటువంటి 24 గంటల్లో కనీసం 15 లక్షల మంది వింటారమ్మా. అంటే అది ఆ మ్యూజిక్ వాళ్ళకి బాగుంటుంది, వినటానికి అందంగా ఉంటుంది. నీకు వినటానికి అందంగా, చూడటానికి అందంగా ఉండడం ఎవరికి కావాలి? నీ జీవితం బాగుండాలి. నువ్వు వినటానికి కాదు కదా బాగుండాల్సింది, జీవితం బాగుండాలి, జీవితం అందంగా ఉండాలి. అదే నీకు కావాలంటే ముందు ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేయొద్దు అనేటువంటి చాలా నేర్చుకోవాలమ్మా. నువ్వు పాటలు పెట్టుకో, ఏ పాటలైనా పెట్టుకో, ఇబ్బంది లేదు. కానీ రహస్యకృతంగా ఉంచవలసినటువంటి దాన్ని ఎప్పుడైతే నువ్వు బహిర్గతం చేశావో, ఇంకొక చండాలమైన మాటలు మాట్లాడుతున్నాను. ఒకప్పుడు బాల్య వివాహాలు చేసినా, ఇప్పుడు నాకు బాల్య వివాహం అయిందమ్మా, నాకు బాల్య వివాహం అయింది. బాల్య వివాహాలు చేసినా, వివాహం చేసిన 4-5 సంవత్సరాల పాటు ఎవరింట్లో వాళ్ళే ఉంటూ వాళ్ళకి లోకజ్ఞానం తెలిసిన తర్వాత కాపురానికి పంపించేవారు. ఇవాళ 13-14 సంవత్సరాలు వచ్చినప్పటికీ అన్ని విషయాలు తెలిసేసుకుంటున్నారు. అంటే కారణం ఏంటి? ఏదైతే రహస్యంగా ఉండాలో అది బహిర్గతం కావటం. సో దానివలన చిన్న వయసులో పిల్లలు కూడా పూర్తిగా భ్రష్టత్వం చెంది నా ఇష్టం వచ్చేటంటో నువ్వేం చేస్తావు అని చెప్పి తల్లిదండ్రుల మీద కూడా కత్తి కటారులు కర్రలు పట్టుకొని వెళ్ళేటువంటి స్థితికి మనమే దిగజార్చుకున్నాం. అంటే ఆ పిల్లలు ఒక రకంగా దెబ్బతింటానికి కారణం మనమే ఎట్లా అవుతున్నామో, మొత్తం వ్యవస్థ మొత్తం నాశనం అవడానికి కూడా రహస్యంగా ఉంచవలసిందని బట్టబయలు చేయటం అమ్మ. దాన్ని గమనించుకోవాలి. నేనేదో ఒకటే చెప్తా, ముష్టాన్నం కడుపు నిండా చక్కగా అన్నం కలుపుకొని తినేటువంటి వ్యక్తులైతే దీన్ని రింగ్ టోన్ లాగా కానీ దాన్ని ఇంకోటి కాలింగ్ బిల్ లాగా, అదేంటంటే కాలింగ్ బిల్ వాళ్ళు తయారు చేశారు, నువ్వు కొండమానే టింగ్ టింగ్ అని ఉన్నాయిగా, నొక్కితే ట్రర్ అని వచ్చేవి ఉన్నాయిగా, అవి పెట్టుకో.
ఇంకోటి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ కూడా ఇంకో అవి కూడా పెట్టవద్దని చెప్తాను. ఎందుకంటే పంచాక్షరి దీని గురించి చెప్పుకుంటే మనకు ఒక వీడియోనే వస్తుందమ్మా. పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ పంచభూతాత్మక శక్తి పంచాక్షరిలో ఇమిడి ఉందమ్మా. ఆ 5 అక్షరాలు పంచాక్షరితోటి ఇక చచ్చిపోతున్నాడన్న మనిషిని 8 ఏళ్ళు బ్రతికించవచ్చు, చక్కగా నిఠారుగా ఉన్న మనిషిని పడేయచ్చు. పంచాక్షరి అంటే 5 అక్షరాలు. ఓం అకార ఉకార మకారాలు 3 8 ప్రాణబీజం. అంటే పంచాక్షరం అంటే 5 అక్షరాలు, నమశివాయ 5 అక్షరాలు, ఓంకారం అంటే 3 అక్షరాలు, అకార ఉకార మకారాలు, అది ఇది కలిపితే 8 అక్షరాలు ప్రాణబీజం. చచ్చేవాడిని బ్రతికించవచ్చు, బ్రతికిన వాడిని చంపచ్చు కేవలం నమశివాయ అనేటువంటి పదంతో. అటువంటిది మహామంత్రం అది. మన రుద్రం గురించి ఒక వీడియో చెప్పుకున్నాం. ఆ రుద్రంలో వచ్చేటువంటిదే నమశివాయ. నమశంభవే చ యోభవే చ నమశంకరాయ చ మయస్కరాయ చ నమశివాయ చ నమశివాయ. 5 అక్షరాలు కదండి అది. పంచాక్షరం అనేటువంటి పంచప్రాణాలకి బీజం, పంచప్రాణాలకి మూలం. తీయటానికి కానీ, రావడానికి కానీ, నిలబట్టడానికి కానీ, పోవడానికి కానీ, ఉంటాను కానీ అది బీజం. ఇటువంటి మంత్రాలని మాత్రం రింగ్ టోన్ లాగా కానీ, కాలింగ్ బిల్ లాగా కానీ పెట్టి ఇప్పటికీ నాశనం అయిపోయింది. ఇంతకించి నాశనం అవడానికి ఏం లేదు. కానీ అగాధంలోకి వెళ్ళిపోకుండా బాగు చేసే ప్రయత్నం, ప్యాచ్ వర్క్స్ అంటారు చూసారండి, ఆ రకంగా చేసుకుంటూ వస్తే ఇంకొంతకాలమైనా మనకు ఒక భావితరాలకి మనం కనీసం కొంచెమైన ధర్మాన్ని మనం అందివ్వగలుగుతాం. లేదనుకోండి ఈ పబ్ కల్చర్ దాని ఏదో అంటారు ఇంగ్లీష్లో, కల్చరేనా, దాన్ని మనం ఇవ్వగలుగుతాం. దాన్ని మనం ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు అది ఉండేది అనేటువంటిది మనం పుస్తకాల్లోకి వెళ్తాయి. ఈ పబ్బు కల్చర్ అనేటువంటిది మనం పిల్లలకి ఇవ్వగలిగేది ఆ 2 అండి. ఒకటి దొంగతనం, రెండు రంజతనం. ఈ 2 బహిర్గతంగా పిల్లలకి మనం ఇవ్వగలుగుతాం. వాటిని పక్కన పెడితే విధానాన్ని మనం అందివ్వగలిగితే కనీసం వాళ్ళు పెద్ద అయ్యే వరకైనా అర్థం చేసుకోగలిగే ప్రయత్నం, వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పుకునే ఆ కొంచెమైనా అందగలిగితే బాగుంటుంది అనేటువంటిది. కొన్ని అనరాని మాటలు, మాట్లాడరాని మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇంత కఠినంగా మాట్లాడితే అయినా కొంచెమైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు అని అన్నమాట. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు.